లక్షల నుంచి 10 లక్షల మధ్యలో మాకు ట్రీట్మెంట్ జరిగింది. డబ్బులు ఖర్చు అయిపోయింది. అయినా మా పాప గ్రోత్ అవ్వలేదు. సురేష్ సార్ కూడా చెప్పారు, 2 లక్షలు ఖర్చు పెట్టినా కదా, ఒక 15,000 20,000 వాడి చూడు, తగ్గితే తర్వాత మనం ప్లాన్ చేద్దాం అని చెప్పేసరికి 3 మ్యాట్రెస్ తీసుకున్నాము. అంటే ఫ్యామిలీ వైజ్గా నాకు అండ్ మా పాపకు ఒకటి అండ్ మా మదర్కి ఒకటి తీసుకున్నాం. 3 తీసుకొని ఈ రోజుల్లో అంటే నేను వాడి 10 మంత్స్ అవుతుంది. అటు ఇటు 10 మంత్స్ 1 ఇయర్ లోపల అవుతుంది. కంప్లీట్గా మా పాప వచ్చేసి 25% డెవలప్మెంట్ అయిపోయింది సార్. ఈరోజు 25% డెవలప్మెంట్ ఎట్లా అంటే కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఉన్న మా పాప కంప్లీట్గా ఈరోజు మాతో మాట్లాడగలుగుతుంది. అన్నం కావాలంటే అన్నం అడుగుతుంది, నీళ్ళు కావాలంటే నీళ్ళు అడుగుతుంది. సో దాంతోపాటు ఎనీ ట్రాన్సాక్షన్స్ మనం చెప్పే కొద్దీ ఆమెకు రియాక్షన్స్ వస్తుంది. సో చిన్న డెవలప్మెంట్ అయిపోయింది. సో నాకు ఒక నమ్మకం వచ్చింది, అరే మా పాపకి ఇట్లా జరిగింది. సో దాంతోపాటు నాకు మోకాలు నొప్పి వచ్చింది, మెట్లు ఎక్కితే బాగా పెయిన్ వచ్చేది, మోకాలు జాయింట్ పెయిన్స్. సరే నాకు ఒక 3-4 మంత్స్లో నాకు జాయింట్ పెయిన్స్ కూడా కంట్రోల్ అయిపోయింది. మా అమ్మకు బీపీ షుగర్ థైరాయిడ్ 3 ఉండే, అవి కూడా కంట్రోల్ అయిపోయింది. సో దానివల్ల నేను ఇంత 100% రిజల్ట్ వస్తున్నప్పుడు ఎట్లాంటి మెడిసిన్ తీసుకోకుండా సో న్యాచురల్గా మన బాడీలో మెటబాలిక్ సిస్టమ్ సెట్ అవుతుంది. మన బాడీలో సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ ద్వారా ప్రతి డిసీజ్ కంట్రోల్ అవుతుంది. మనతో పాటు ఈ రోజుల్లో ప్రతి ఇంటికి ఏదో ఒక డిసీజెస్ ఉన్నాయి. అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, బాడీ పెయిన్స్ కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, రకరకాల డిసీజెస్ అందరికీ ఉన్నాయి. ఈ డిసీజెస్ మనము ఈ మ్యాటర్స్ బిజినెస్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు మనం చూసి ఏదైతే మనం కాన్ఫిడెన్స్ వాళ్ళకి చెప్తాం, నాకు ఇలా జరిగింది, ఇలా తీసుకో, మీకు కూడా బెనిఫిట్ అవుతుందని చెప్పి చెప్తాము. ఈ రోజుల్లో నేను జర్నీ స్టార్ట్ చేసిన కొనుక్కున్న 10 మంత్స్, జర్నీ స్టార్ట్ చేసిన బిజినెస్ స్టార్ట్ చేసే 2 మంత్సే. 2 మంత్స్లో నేను సేల్ చేసిన మ్యాటర్స్ 200 మెంబర్స్ చేసినాను. విత్ ద 200 మెంబర్స్. ఎందుకంటే మనకు రిజల్ట్ ఉంది. రిజల్ట్ ఉంటేనే మనకు అవతల ఈ చేంజెస్ కనిపిస్తేనే వాళ్ళకు ఇంత కాన్ఫిడెన్స్ చెప్పగలుగుతాం. 2 మంత్స్ స్టార్ట్ చేసిన బిజినెస్ 200 మెంబర్స్లో నియర్గా దగ్గర 1,70,000 రూపాయలు సంపాదించాను సార్. 1,70,000. ఇదే మూమెంట్లో యాజ్ నేను కలుస్తుంటాను, చాలా మంది బయట కలుస్తుంటాను, డెమో చూస్తుంటాను కదా, నేను చెప్తాను, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను చెప్తుంటున్నాను. ఈ బిజినెస్లో 10 ప్లాట్లు నేను 10 ప్లాట్లు. ఇట్లా మనకు బిజినెస్ వాళ్ళకి హెల్త్ ఇస్తున్నాము, వెల్త్ కూడా మనకు వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఏ ప్రొఫెషన్ చేస్తున్నామో ఆ ప్రొఫెషన్ కూడా చెప్పుకుంటున్నాము, దాని ద్వారా కూడా మన బిజినెస్ అవుతుంది. సో మీకు మంచి జరిగితేనే మనతో జర్నీ చేస్తుంది, మంచి జరగకపోతే మనతో జర్నీ చేయరు ఎవరు. సో అట్లా ఈ విధంగా వచ్చినాము. 100% మనకు రిజల్ట్ వచ్చింది. సో మీరు మీ నియర్ అండ్ డియర్స్ వాళ్ళకి చెప్పండి, 100% క్యూర్ అవుతుంది. సో వాళ్ళకి మాతో టైం తీసుకోండి, చాలా అంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి. మీరు ఏం చేస్తారంటే మ్యాట్రస్ మ్యాగ్నెటిక్ అవన్నీ చెప్తారు, అవన్నీ ఏం చెప్పకండి. అవన్నీ చెప్తే మనం చెప్పే బిజినెస్ మనం చేసే పని వేరు. దీన్ని చెప్తే ఈ పర్పులర్ బిజినెస్ చేస్తానని వేరే రకంగా మాట్లాడతారు. కాబట్టి ఒక ప్రోడక్ట్ ఉంది, మాకు మంచిగా అనిపించింది, మంచిగా అయింది, సో అది మీకోసం వస్తున్నాము, ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి. డెమో ప్రజెంటేషన్స్ అనేది భార్యకు చెప్పి భర్తకు చెప్పకుండా, భర్తకు చెప్పి భార్యకు చెప్తే వర్కౌట్ అవ్వదు. ప్రాపర్గా భార్య భర్త కూర్చొని వాళ్ళకి డెమో ప్రజెంటేషన్ చేయాలి. మేము ఎందుకంటే డెమో చేస్తున్నాం కాబట్టి చూస్తున్నాము, అలా చేస్తేనే సక్సెస్ అవుతుంది. ఇవాళ 2 మంత్స్లో 200 మెంబర్స్ రీచ్ అయినామంటే నేను బిజినెస్ చేసిన ప్లాన్ గదే చేశాను. ఎక్కడ నువ్వు బిజినెస్లో ఆఫీస్లో డెమో చేస్తానంటే ఆయన ఇంటాడు, ఇంటికి భార్యకి ఏం చెప్తాడు, ఇలా పర్పుల్ ఉందంటే రోగాలు తగ్గుతాయని అంటారు, మీకేం పని లేదా ఇట్లాంటివి చేస్తామని అడుగుతారు. సో అట్లా ప్రాపర్గా వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలతోటి ప్రాపర్గా కూర్చొని డెమో ప్రజెంటేషన్ చెప్పించండి, 100% సక్సెస్ అవుతుంది. ఇండివిజువల్గా చేస్తే మాత్రం కాదు, 100% కాదు. మా టీంకి మీకు అందరికీ చెప్తున్నాను, అది చేయండి, 100% సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ.